స్వాగతం. నేను పావని. కాళేశ్వరంపై విచారిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు మంత్రి తుమ్మల లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు కేబినెట్ మినిట్స్ ను లేఖతో పాటు పంపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకే 3 బ్యారేజీలు నిర్మించినట్లు ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇవ్వగా దానిని తుమ్మల ఖండించిన సంగతి తెలిసిందే. ఉపసంఘం నివేదిక ఇవ్వకముందే నిర్మాణం జరిగిందని తుమ్మల పేర్కొన్నారు. సంగారెడ్డిలోని ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రంలో జూన్ 28న సెల్ ఫోన్ రిపేరింగ్ శిక్షణ ప్రారంభమైంది. 15 రోజులుగా నిరుద్యోగ యువతకు సెల్ ఫోన్ రిపేరింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 25 మంది యువకులకు సెల్ ఫోన్ రిపేరింగ్ పై పూర్తి స్థాయిలో శిక్షకులు కరుణాకర్ అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ తమకు ఎంతో ఉపయోగపడుతుందని అభ్యర్థులు తెలిపారు. హనీమూన్ హత్య కేసులో సుపారీ ఇచ్చి భర్తను చంపించిన ఆరోపణలతో అరెస్ట్ అయిన సోనం 4 నిందితులు నేరం అంగీకరించినట్లు జాతీయ మీడియా కథనాలను వెల్లడించాయి. భర్తను చంపడం భార్య సోనం కళ్లారా చూసిందని నిందితులు షిల్లాంగ్ పోలీసులకు తెలిపారు. ఒకవేళ కిరాయి గుండాల హత్య చేయడంలో విఫలమైతే ఆమె స్వయంగా కొండ మీద నుంచి తోసి భర్తను చంపాలని ప్లాన్ చేసిందంట. మరోవైపు సోనంతో తమకు సంబంధం లేదని ఆమె సోదరుడు వెల్లడించాడు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వదిలిపెట్టమని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. తాజాగా సింగర్ మంగ్లీ ఏర్పాటు చేసిన బర్త్డే పార్టీపై చేవెళ్ల పోలీసులు దాడి చేసిన ఘటన ఫోటోలను షేర్ చేశారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు గాడిని పెట్టాల్సి వస్తుంది. ఎంతటి ప్రముఖులైన డ్రగ్స్ వంటివి వాడితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం అని ట్వీట్ లో పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జూన్ 13న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకు నిరసన తెలియజేస్తామని వైసీపీ విద్యార్థి నేతలు తెలియజేశారు. నిరసనల అనంతరం కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నారు. ప్రమాదవశాత్తు కాలు జారిపడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పల్లా రాజేశ్వర్ కాలు జారిపడగా గాయాలైన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేబినెట్ సహా అన్ని అనుమతులు తీసుకున్నట్లు కమిషన్ విచారణలో కేసీఆర్ వెల్లడించారు. వ్యాప్కోస్ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందన్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. బ్యారేజీలో ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కమిషన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు టెక్నికల్ అంశమని వివరణ ఇచ్చారు. కొత్త మంత్రులకు తన దగ్గరున్న శాఖలే కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మున్సిపల్, హోం, విద్య, ఎస్సీ, ఎస్టీతో సహా 11 కీలక శాఖలు సీఎం వద్ద ఉన్నాయి. ఏ శాఖలు వదులుకుంటారనేది ఆసక్తిగా మారింది. పాత మంత్రుల డిపార్ట్మెంట్ లో మార్పులు లేనట్లు స్పష్టమవుతోంది. కాగా కర్ణాటకలో టీజీ తరహాలో కులగణన చేపట్టబోతున్నారని రేవంత్ తెలిపారు. దీనిపైనే అధిష్టానంతో చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. బర్త్డే వేడుకల్లో గంజాయి సేవించారని సింగర్ మంగ్లీతో సహా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రిపోర్ట్ లో ఎస్ఓటీ పోలీసుల రైడ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో రికార్డింగ్ ఆపేస్తావా లేదా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పార్టీలో 50 మంది కుటుంబ సభ్యులు, మంత్రులు పాల్గొన్నారు. వారిలో 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. యూపీఐ ద్వారా 3,000 రూపాయలకు పైన పేమెంట్స్ చేసే వారికి ఛార్జీల వేటు తప్పేలా లేదు. ఈ విషయమే ఆపరేషనల్ ఛార్జీలు విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లావాదేవీల ఆధారంగా మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ను వసూలు చేసేందుకు బ్యాంకులకు అనుమతి ఇవ్వనుందని సమాచారం. అయితే ఈ ఛార్జీల పెంపుతో సామాన్యులపై ప్రభావం పడే అవకాశం లేదు. కాగా నిర్వహణ ఖర్చులు పెరగడమే ఈ పెంపునకు కారణమని చెబుతున్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.